హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ సత్యభామ. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సత్యభామ మన హీరోయిన్ ట్రైన్లో వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక వెధవ తన బాడీని, తన ఫేస్ని వీడియో తీస్తూ ఉంటాడు. సత్యభామ ఫేస్ వీడియో తీసే టైంకి తను ఐస్ ఓపెన్ చేసి అతన్ని చూస్తుంది. ఇంకా అతని చుట్టూ ఆఫీసర్స్ నించుంటారు. ఆ వెధవ పారిపోతాడు, కానీ అతనికి ట్రాకర్ తగిలిస్తుంది సత్య. సో దాని ద్వారా వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటుంది. వాడే కాకుండా అక్కడ ఇంకొంతమంది కూడా ఉంటారు. వాళ్ళు అమ్మాయిల వీడియోలు తీసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి మనీ సంపాదిస్తారు. అక్కడికి సత్యభామ అండ్ తన టీం వెళ్ళి ఆ బ్యాచ్ని కస్టడీకి తీసుకుంటారు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, సత్య షీ టీమ్స్లో ఆఫీసర్, అమ్మాయిల రక్షణ కోసం పనిచేస్తుంది. ఆ పట్టుకున్న గ్యాంగ్ని మీడియాకి చూపించి ఫోన్లో షీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం అయినా వెంటనే వచ్చేస్తామని న్యూస్లో చెప్తుంది. కట్ చేస్తే సత్య పెళ్లి తన బాయ్ ఫ్రెండ్ అమర్తో. అన్ని ప్రిపరేషన్స్ అయిపోతాయి. సత్య మండపానికి వస్తూ ఉండగా తనకి స్టేషన్కి రమ్మని కాల్ వస్తుంది. అమ్మాయిల్ని అమ్మాయి బ్యాచ్ దొరికింది, కిడ్నాప్ చేసిన అమ్మాయిలు ఎక్కడున్నారో చెప్పట్లా, నువ్వు ఛార్జ్ తీసుకో అంటారు. వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు పోలీసులకు నిజం చెప్పకుండా ఉండడంతో వాళ్ళను కొట్టి నిజం చెప్పిస్తుంది. ఇంకా సత్య పెళ్లి మండపానికి వెళ్దాం అనుకున్నప్పుడు హసీనా అనే అమ్మాయి సత్య మేడంని కలవాలి అని కానిస్టేబుల్ని అడగడం సత్య చూసి ఏమైందని అడుగుతుంది. హసీనాని తన భర్త మోసం చేస్తున్నాడని చెప్తుంది. తన భర్త పేరు యదు అని, అతను ఒక టాటూ ఆర్టిస్ట్ అని, ఎవరో అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తున్నాడు, వద్దని ఎంత చెప్పినా వినట్లా అంటుంది. ఇవాళ పెద్ద గొడవైంది, నన్ను తిడుతుంటే నా తమ్ముడు ఇక్బాల్ అడ్డుపడడంతో యదు ఇక్బాల్ని కొట్టాడు అని చెప్తుంది. ఇంకా హసీనా బాడీ మీద వై అనే టాటూ కనబడుతుంది. ఇంకోవైపు హసీనాని కొట్టిన దెబ్బలు కూడా కనబడతాయి. కోపం వచ్చి సత్య యదుకి కాల్ చేయమంటుంది. యదు తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి వై అనే టాటూ వేస్తున్నాడు. సత్య కాల్ చేసి, నేను ఏసీపీ సత్యని, నువ్వు ఇంకోసారి హసీనాని కదిలిస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది. యదుకి మెంటల్ వస్తుంది, వాడు అసలే డ్రగ్స్ తీసుకుంటాడు. ఇంకా హసీనాకి సత్య తన నెంబర్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయమంటుంది. హసీనా తన తమ్ముడు ఇక్బాల్ ని పరిచయం చేస్తుంది సత్యకి. ఇక్బాల్ డాక్టర్ చదువుతున్నాడు. ఇంకా దివ్య అనే ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా హసీనా వాళ్ళతో స్టేషన్ కి వస్తుంది తోడుగా. ఇక్బాల్ తో సత్య, నేను చూసుకుంటాను, ఎప్పుడు అక్కకి తోడుగా ఉండు అంటుంది. నెక్స్ట్ సీన్ లో సత్య పెళ్లి మండపానికి వెళ్లేసరికి ఎవరు ఉండరు. ఓన్లీ సత్య అమ్మా నాన్న అండ్ అమర్ అమ్మా నాన్న ఉంటారు. సో సత్య, పర్లేదు మీరున్నారుగా అని అమర్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి జరిగిన కాసేపటికి హసీనా నుండి కాల్. యదు హసీనా ఇంటి మీదకి వస్తాడు కంప్లైంట్ ఇచ్చిందని. ఇంకా సత్య, నేను వస్తున్నా, నువ్వేం టెన్షన్ పడకు, డోర్ ఓపెన్ అవ్వకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టు అంటుంది. అలాగే హసీనా టేబుల్స్ అవి పెడుతుంది, కానీ యదు తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇస్తావా అని హసీనాని బాగా కొడతాడు, హింసిస్తాడు. ఇదంతా కాల్లో సత్యకి వినపడుతుంది. సత్య ఇంటికి వెళ్లేసరికి యదు ఇంట్లో ఉండడు. ఇంటి పక్కన ప్లేస్ లో హసీనా గొంతు మీద కత్తి పెట్టి ఉంటాడు. సత్య యదు చేతి మీద షూట్ చేస్తుంది, కానీ ఆ లోపు యదు హసీనా గొంతు కోసేస్తాడు. అలా కోస్తున్నప్పుడు హసీనా చైన్ కూడా నైఫ్ తో పాటు యదు చేతిలోకి వస్తుంది. ఇంకా యదు సత్య నుండి తప్పించుకొని వెళ్లిపోతాడు. హసీనా కొన ఊపిరితో ఉంటే కాపాడడానికి సత్య ట్రై చేస్తుంది, కానీ బతకదు. చనిపోయే ముందు ఇక్బాల్ని జాగ్రత్తగా చూసుకోమంటుంది. అలా హసీనా చనిపోతుంది. ఇంకా హసీనా అంత్యక్రియలు చేస్తారు. అక్కడ సత్య చేతిలో ఒక పేపర్ ఉంటది. అది ఏంటో మనకి మూవీ ఎండ్ కి చూపిస్తారు. ఇంకా అప్పటి నుండి యదు కోసం వెతుకుతూనే ఉంది ఇండియా మొత్తం. నెక్స్ట్ సీన్ లో సత్య హసీనా నాన్నని పరామర్శించడానికి వెళ్తుంది. అక్కడ ఇక్బాల్ సత్య మీద కోపంగా రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు. అప్పుడు సత్య, నీకు నేను కూడా అక్కనే అంటుంది. అప్పుడు ఇక్బాల్, అక్కని కాపాడతా అనింది నాన్న, కానీ కాపాడలేదు అంటాడు కోపంగా. ఇంకా సత్య బాధగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సత్య తన హయ్యర్ అఫీషియల్ అయిన జోసెఫ్ సర్ ని కలుస్తుంది. ఆయనే సత్య పోలీస్ అవ్వడానికి కారణం. జోసెఫ్ సత్యతో, షీ టీమ్స్ నుండి నిన్ను క్రిమినల్ టీమ్ కి మారుస్తా అంటాడు. సత్య యదు దొరకలేదని ఆలోచిస్తుంది. అప్పుడు జోసెఫ్, సాల్వ్ అవ్వని కేసెస్ మీద ఉంటే నెక్స్ట్ వచ్చే కేసెస్ ఆగవుగా, అవి సాల్వ్ చేయాలిగా, లైట్ తీసుకోమంటాడు. కానీ సత్య హసీనా కేసు వదలాలి అనుకోదు. సో థామస్ అనే ఒక వ్యక్తిని యదుని వెతకడానికి పెడుతుంది. కట్ చేస్తే హసీనా నాన్న కాల్ చేసి ఇక్బాల్ కనపడట్లా అని చెప్తాడు. ఇంకా హసీనా నాన్న దివ్య వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. అక్కడ సత్య కేసు గురించి మాట్లాడుతుంటే డిఎస్పీ రావు వచ్చి సత్యని, ఇది నీ షీ టీమ్ కేసు కాదు, వేరే ఇన్స్పెక్టర్ హ్యాండిల్ చేస్తాడని సత్యని వెళ్ళిపోమ్మంటాడు. కానీ సత్య వదలదు. ఇక్బాల్ ఫోన్ సిగ్నల్ లాస్ట్ వాళ్ళ కాలేజ్ కెఫేలో రావడంతో కాలేజ్ కి వెళ్లి సీసీ క్యామ్స్ చెక్ చేస్తుంది. అక్కడ సీసీ క్యామ్స్ ఫుటేజ్ ఎవరో చేంజ్ చేశారని అర్థమవుతుంది.
ఇక్బాల్ కాఫీ షాప్ లోపలికి వెళ్ళడం ఉంటది కానీ బయటికి రావడం ఉండదు. సో ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారేమో అని చూస్తే ఒక మెరూన్ కార్ మాత్రమే పార్కింగ్ నుండి అనుమానంగా కనపడిద్ది. అది ఎవరిది అని చూస్తే ఎంపీ రమాకాంత్ తమ్ముడు రిషిది. ఈ రిషి దివ్యతో పాటు ఇక్బాల్ కనపడట్లేదని కంప్లైంట్ చేయడానికి వస్తాడు. సో అతని కోసం ఇంటికెళ్తే రిషి అన్న ఎంపీ కదా, సో రిషిని కలవడం కుదరదు, ఏదైనా ఉంటే డిఎస్పీ రావుతో మాట్లాడండి అంటాడు ఎంపీ. ఇంకా సత్యకి డిఎస్పీ అండ్ ఎంపీ రమాకాంత్ క్లాస్మేట్స్ అని తెలుస్తుంది. డిఎస్పీ రావు రిషిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో సత్య దివ్య దగ్గరికి వెళ్ళి ఇక్బాల్ నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇక్బాల్ అండ్ దివ్య హసీనా చెప్పే ట్యూషన్ క్లాస్లో ఫ్రెండ్స్. ఇద్దరు చిన్నప్పటి నుండి బాగా క్లోజ్, ఒకరి మీద ఒకరికి చాలా కేరింగ్, నమ్మకం. ఇంకా సత్య రిషి ఎవరు అని అడుగుతుంది. దివ్య రిషిని బ్లడ్ డొనేషన్ కోసం కలుస్తుంది. రిషి దివ్య వాళ్ళు చదివే కాలేజ్ చైర్మన్ తమ్ముడు. రిషికి దివ్య మీద మొదటి చూపులోనే ప్రేమ కలుగుతుంది. ఇంకా అతను రోజు దివ్యని ఏదో ఒక వంకతో కలుస్తాడు. ఇలా వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమ విషయం ఇక్బాల్కి కూడా తెలుసు. ఇక్బాల్ కూడా రిషిని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకరోజు ఇక్బాల్ దివ్యని పిక్ తీస్తుంటే అభి అనే ఒక అబ్బాయి వచ్చి దివ్య చెయ్యి పట్టుకొని ఏడిపిస్తాడు. ఇక్బాల్ వెళ్ళి చెయ్యి వదులురా అని మాట్లాడుతుంటే రిషి వచ్చి అభిని కొడతాడు. కొట్టాక దివ్యతో నన్ను పిలవాలి కదా వాడు అలా చేస్తుంటే అని కోప్పడతాడు, అరుస్తాడు. ఇంకోవైపు ఇక్బాల్ రిషిని నేను మాట్లాడుతున్నాగా ఈలోపు ఇలా చేయడం ఎందుకు అని అంటూ ఉంటాడు. దివ్యతో మాట్లాడుతుంటే ఇక్బాల్ ఇన్వాల్వ్ అవుతున్నాడని ఆ కోపంలో రిషి ఇక్బాల్ని కొడతాడు. అలా జరిగింది చెప్తుంది దివ్య. సత్యకి ఇన్ఫర్మేషన్ వస్తుంది రిషి ఫోన్ సిగ్నల్ కూడా ఇక్బాల్ కిడ్నాప్ అయ్యే టైంలో కాఫీ షాప్ దగ్గరే ఉందని. నెక్స్ట్ సీన్లో మనకి ఏం తెలుస్తుందంటే రిషి ఒక గేమ్ డిజైన్ చేస్తాడు. ఆ గేమ్ ఆడితే మనమే ఆ ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. అలా గేమ్లో రిషికి నేహ అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. తను ఎవరో కాదు, హసీనా హస్బెండ్ తెచ్చుకున్న గర్ల్ ఫ్రెండ్. ఈ గేమ్ని సత్య ఇంకా తన టీం చూస్తారు. గేమ్స్ అన్నీ సేవ్ అవుతాయి సర్వర్లో. ఈ గేమ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనమే కాకుండా వేరే క్యారెక్టర్స్ ద్వారా కూడా వెళ్ళి గేమ్ ఆడొచ్చు, చాట్స్ అండ్ కాల్స్ చేసుకోవచ్చు. గేమ్లో నేహ రిషితో నేను జనవరి 1కి హైదరాబాద్ వస్తున్నా అని చెప్తుంది. అప్పుడు రిషి అయితే కలుస్తా అంటాడు. ఇది సత్య తెలుసుకుంటుంది గేమ్ చూసి. సో సత్య రిషి గేమ్లో ఎవరెవరితో చాట్ చేశాడో చెక్ చేస్తుంది. అప్పుడు నేహాతో కాకుండా విజయ్ అనే వ్యక్తితో చాట్ చేస్తాడు. ఆ చాట్లో ఒక వాయిస్ రికార్డ్ ఉంటుంది. అదేంటంటే విజయ్ ఇక్బాల్ని నువ్వు చెప్పిన చోట వదిలేసా అని రిషి చెప్తాడు. అది విని సత్య రిషిని ఇంటికెళ్ళి తీసుకొస్తుంటే డిఎస్పీ రావు అడ్డుకుంటాడు. దానితో జోసఫ్ సార్ కాల్ చేసి ఈ కేసు సత్య హ్యాండిల్ చేస్తుంది ఇప్పటి నుండి అని చెప్తాడు. ఇంకా సత్యతో రిషి జరిగింది చెప్తాడు. నేహ జనవరిలో కలుస్తా అనింది అని వెయిట్ చేశాను కానీ కలవలేదు, గేమ్ ఆడడానికి రాలేదు. కానీ ఒకరోజు సడన్ గా గేమ్ లో విజయ్ అనే వ్యక్తి వచ్చాడు. అతను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్. అతను నాతో నేహ ఒక టెర్రరిస్ట్, నేను ట్రాప్ చేసింది, జనవరిలో ఏదో ప్లాన్ వేసింది అంటాడు. అది రిషి నమ్మడు. విజయ్ తన ఐడి కార్డ్ సెండ్ చేస్తాడు రిషికి చాట్ లో. ఇంకా రిషి ఈ విషయం డిఎస్పీ రావు చెప్దామని వెళ్తే అక్కడ పోలీసుల మాటలు విని షాక్ అవుతాడు. అదేంటంటే జనవరిలో ఒక పొలిటికల్ మీట్ లో బాంబ్ బ్లాస్ట్ అవ్వే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అటాక్ ఎంపీ రమాకాంత్ మీటింగ్ లో అని చెప్పుకుంటారు. ఆ ఎంపీ రిషి అన్నయ్య. సో ఇంకా బాగా టెన్షన్ పడి ఇంటికి వచ్చేస్తాడు డిఎస్పీకి చెప్పకుండా. సో రిషి విజయ్ ని గేమ్ లో కలిసి సార్ మీ హెల్ప్ కావాలి, మా అన్న మీటింగ్ లోనే ఏదో చేయబోతున్నారు, హెల్ప్ చేయండి అంటాడు. అప్పుడు విజయ్ నేహ చాట్ డేటా అంతా కావాలి, తను ఎవరెవరితో చాట్ చేసిందో మొత్తం అంటాడు. ఆ చాట్ అంతా విజయ్ కి షేర్ చేస్తున్నప్పుడు రిషి కూడా చూస్తాడు. ఆ చాట్ లో ఒక వ్యక్తితో నేహ మాట్లాడుతూ ఒక లొకేషన్ షేర్ చేసి జనవరిలో అటాక్ చేయడానికి అక్దర్ అనే అతన్ని కలవమని చెప్తుంది. సో రిషి ఆ లొకేషన్ కి వెళ్లి ఏంటో తెలుసుకుందాం అనుకుంటాడు. అక్కడ షాకింగ్ గా అక్దర్ ని కలవడానికి ఇక్బాల్ వెళ్తాడు. ఇంకా ఇక్బాల్ టెర్రరిస్ట్ అయ్యాడని తెలిసి రిషి షాక్ అవుతాడు. ఈ విషయం రిషి విజయ్ తో చెప్పినప్పుడు విజయ్ రిషితో ఇక్బాల్ ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లో వదిలేయమంటాడు. అలానే కాఫీ షాప్ దగ్గర రిషి ఇక్బాల్ ని కిడ్నాప్ చేసి తన కారులో తీసుకెళ్తాడు. ఆ కారే సీసీ క్యామ్ లో అనుమానంగా కనబడుతుంది సత్యకి. ఇంకా కారులో తీసుకెళ్లి ఒక ప్లేస్ లో వదిలేస్తాడు. అక్కడ ఇక్బాల్ రిషి మీద అటాక్ చేయబోతే రిషి ఇక్బాల్ ని తోసేసి వెళ్లిపోతాడు. ఇలా జరిగిన విషయం తెలుసుకున్న సత్య ఆ స్పాట్ కి వెళ్లి ఇక్బాల్ కోసం చూస్తుంది. ఆ స్పాట్ లో ఇక్బాల్ గాయాలతో కనబడతాడు. ఆ గాయం రిషి ఇక్బాల్ ని తోసేసినప్పుడు ఒక కర్ర కడుపులో గుచ్చుకోవడం వల్ల జరుగుతుంది. అలా గుచ్చుకున్న కొంత దూరం నడిచి పడిపోతాడు. ఇంకా ఇక్బాల్ ని
ఇక్బాల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే తన దగ్గర హసీనా చైన్ కనబడుతుంది. అది యదు హసీనాని చంపినప్పుడు తనతో తీసుకెళ్లాడు. అది చూసి సత్య షాక్ అవుతుంది. ఇక్బాల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సత్య థామస్కి కాల్ చేసి యదు నేను ఎక్కడ వెతకాలి నేను చెప్తా అని చైన్ వైపు చూస్తూ ఏదో చెప్తుంది. మనకి వినిపించదు. కట్ చేస్తే యదు ఇక్బాల్ని ఎందుకు చంపాలనుకున్నాడా అని సత్య ఆలోచిస్తూ ఉంటుంది. సత్య రిషిని ఇంకా ఇన్వెస్టిగేట్ చేద్దామంటే రిషి కనపడకుండా దాక్కున్నాడని తెలుస్తుంది. ఇంకా జోసెఫ్ సార్ని కావాలనే ఎంపీ రమాకాంత్ పెద్ద పెద్ద వాళ్లతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఎందుకంటే రిషి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇక్బాల్ హాస్పిటల్లో రిషి వల్లనే ఉన్నాడు. ఎక్కడ రిషి ఇరుక్కుంటాడో అని ఇలా చేస్తారు. జోసెఫ్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోతే తను ఫామ్ చేసిన క్రిమినల్ టీం లేకుండా పోతుంది అండ్ సత్య కూడా కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండదు అని ప్లాన్ చేస్తారు. కాకపోతే వాళ్ళకున్న ఒక్క టెన్షన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ కి ఇంకా 3 days టైం ఉంది. సో ఈ 3 days లో సత్య ఏమైనా చేసిద్దేమోనని భయపడతారు. ఇంకా సత్య 3 days ఉందని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. విజయ్ రిషికి పంపిన యాంటీ టెర్రరిస్ట్ ఆఫీసర్ అనే ఐడి ఫేక్. నేహ అసలు టెర్రరిస్ట్ కాదని ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటారు. సో విజయ్ అండ్ నేహ ఇద్దరివి గేమ్ లో ఫేక్ ప్రొఫైల్స్ అని తెలుస్తాయి. కట్ చేస్తే దివ్య ఇక్బాల్ కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు రిషి దివ్యకి మెసేజ్ చేస్తాడు. దివ్య ఎవరూ లేనప్పుడు నాకు ఒకసారి కాల్ చేయని. నెక్స్ట్ సీన్ లో దివ్య నుండి కాల్ వస్తుంది రిషికి. ఎక్కడున్నావు అసలు ఏమవుతుంది అని అడుగుతుంది. అప్పుడు రిషి మాట్లాడదామనే లోపు పోలీసులు రిషి ఉన్న ప్లేస్ కి వస్తారు. నిజానికి రిషికి కాల్ చేసింది దివ్య కాదు సత్య దివ్య ఫోన్ ని హ్యాక్ చేసింది. అలా రిషికి కాల్ చేసి సిగ్నల్స్ ద్వారా అక్కడికి వెళ్ళింది. కానీ రిషి తప్పించుకుంటాడు. ఇంకా సత్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసులే అంటుంది. రిషి దివ్య దగ్గరికి వెళ్తాడు. దివ్య రిషి మీద కొంచెం కోపడుతుంది. ఎందుకు అలా చేసావు, ఇక్బాల్కి ఏదైనా అయితే ఊరుకోను అంటుంది. నెక్స్ట్ సీన్ లో సత్య ఇక్బాల్ నాన్నని కలుస్తుంది. అప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీ పిక్ లో విజయ్ కనబడతాడు. అతను ఎవరని ఇక్బాల్ నాన్నని అడిగితే మా రిలేటివ్ రియాజ్, అతను నా కూతురి లైఫ్ పాడు చేయాలని చూశాడని జరిగింది చెప్తాడు. మనకి వినపడదు. రియాజ్ ఇస్తాన్బుల్ నుండి 3 days బ్యాక్ ఇండియా వచ్చాడని ఇక్బాల్ నాన్న ద్వారా తెలుసుకుంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి తన లొకేషన్ తెలుసుకుని అరెస్ట్ చేస్తుంది. ఇక్బాల్ మీద ఎందుకు అటాక్ చేశావని, రిషిని విజయ్ పేరుతో ఎందుకు ట్రాప్ చేశావని అడుగుతారు. కానీ రియాజ్ నేను ఎందుకు ఇవన్నీ చేస్తా, నాకు అసలు ఏం తెలియదు అంటాడు. నేహా కోసం కూడా సెర్చ్ చేస్తారు. నేహా ఆధార్ కార్డ్తో బస్ టికెట్స్ బుక్ అవుతాయి. సో ఆ డీటెయిల్స్ తో తన కోసం వెళ్తారు. నేహాని ఎంక్వైరీ చేస్తే నాకు ఎవరూ తెలియదు మ్యామ్ అని చెప్తుంది. కట్ చేస్తే నైట్ సత్య కార్లో ఇంటికి వెళ్తుంటే రియాజ్ తన మనుషులతో సత్యని బంధించి ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ సత్యకి చాలా మంది అమ్మాయిలు కనపడతారు. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇక్బాల్ నాన్న చెప్తాడు కదా రియాజ్ గురించి. అది ఏంటంటే రియాజ్ హసీనాని అమ్మాలని ట్రై చేస్తాడు. సో అప్పుడే రియాజ్ అమ్మాయిల్ని అమ్మే గ్యాంగ్ అని అర్థమవుతుంది. ఇంకా కావాలని రియాజ్ వాళ్ళకి సత్య లొంగిపోయింది నిజం తెలుసుకోవడానికి. అమ్మాయిలు ఇంకా సత్య గాల్లో ట్రక్ లో ఉంటారు. సత్య అందరినీ కిందకి దించి తప్పించాలనుకుంటుంది. ఆ ప్రాసెస్ లో రియాజ్ వాళ్ళతో గొడవ జరుగుతుంది. అప్పుడు ఒక అమ్మాయి చాలా తెలివిగా సత్య మొబైల్ కింద పడిపోతే తీసుకొని షీసేఫ్ యాప్ ఆన్ చేస్తుంది. దానితో పోలీస్ వచ్చి రియాజ్ వాళ్ళని పట్టుకుంటారు. మీరు అమ్మాయికి లాక్ ఎలా తెలిసిందని మాత్రం అడగొద్దు, లాక్ లేదు మొబైల్ కి. రియాజ్ చెప్తాడు, మేడం ఈ అమ్మాయిల విషయంలో నాది తప్పే కానీ నాకు ఇక్బాల్ కేసుకి అస్సలు సంబంధం లేదంటాడు. సత్య ఒకటే ఆలోచిస్తూ ఉంటది, అసలు యదు ఎక్కడున్నాడు, ఇక్బాల్ ని చంపాలనుకుంది ఎవరు అని. కట్ చేస్తే సత్య ఇంటికొస్తుంది గాయాలతో. జోసెఫ్ ఇచ్చిన 3 days అయిపోవడంతో ఇక్బాల్ కేసు తన చేతిలో లేదని ఏడుస్తుంది. అమర్కి కోపం వచ్చి అసలు హసీనా అండ్ ఇక్బాల్ కేసు అంటే ఎందుకు నీకంత ఇంట్రెస్ట్, రోజు చాలా కేసెస్ వస్తాయి, వాటిలానే ఇది, నువ్వు చేయగలిగింది చేసావు, ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు అంటాడు. అప్పుడు సత్య ఒక బాధాకరమైన విషయం చెప్తుంది. అదేంటంటే హసీనా ప్రెగ్నెంట్ అని. హసీనా అంత్యక్రియలప్పుడు సత్య చేతిలో ఒక రిపోర్ట్ ఉంటుంది అన్నాగా అది హసీనా పోస్ట్ మార్టం రిపోర్ట్. అందులో హసీనా ప్రెగ్నెంట్ అని, ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయిపోయిందని ఉంది. దీనివల్ల సత్య చాలా బాధపడుతుంది. ఈ విషయం యదుకి తెలిసినా కూడా చంపేశాడు, వాణ్ణి వదలను అంటుంది. క్రైమ్ టీం నుండి సత్య రిలీజ్ అయిపోతుంది. కానీ ప్రశాంతంగా మాత్రం ఉండలేదు. ఒకరోజు అమర్ నేహ అండ్ విజయ్ చార్ట్స్ చూస్తూ ఒక క్లూ పట్టుకుంటాడు. అదేంటంటే చార్ట్ ప్యాటర్న్ సేమ్ ఉంటది. అంటే కొంతమంది ఎమోజీస్ పెడతారు, కొంతమంది షార్ట్ కట్స్ వాడతారు ఎక్కువ. సో అలా ఆ 2 చార్ట్స్ లో సిమిలర్ గా ప్యాటర్న్ ఉంటది. సో 2 చార్ట్స్ ఒకరే చేశారేమో అనుకునేది సత్య. ఇంకా అప్పుడే సత్యకి యదుని వెతికే థామస్ కాల్ చేస్తాడు యదు దొరికాడు అని. సత్య థామస్ తో కలిసి యదు ఉన్న లొకేషన్ కి వెళ్ళిద్ది.
అక్కడ ఒక అతను బెడ్ మీద బక్కచిక్కిపోయి పడి ఉంటాడు. అతనికి వైఫ్ ఇంకా బాబు ఉంటారు. ఆ వైఫ్ ఏమో ఎవరో అతను నా హస్బెండ్ శేఖర్ అంటుంది. ఇంకా వాళ్ళు అసలు ఇంతకీ ఏమైంది అతనికి అని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయింది, అప్పటి నుండి బెడ్ మీదే ఉన్నారు అంటుంది. ఇంకా థోమస్ సారీ మ్యామ్ రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చినట్టున్నాం అంటాడు. సత్య ఏమో కాదు థోమస్ వీడు యదునే అని అతని బాడీ మీద సత్య షూట్ చేసిన గన్ మార్క్స్ చూపిస్తుంది. ఇంకా యదు వైఫ్ చెప్తుంది వాళ్ళ డాక్టర్ సజెషన్ వల్లే వాళ్ళు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని. ఇది తెలిసిన సత్యకి ఇంకో విషయం కూడా తెలిసిద్ది. యదు ఉన్న సేమ్ సిచ్యువేషన్ లోనే దివ్య క్లాస్మేట్ అభి ఉన్నాడు హాస్పిటల్లో. అదే దివ్యని చేపట్టుకుని ఏడిపించిన అతను. సో సత్యకి డౌట్ వచ్చి ఇక్బాల్ పిక్ చూపించి డాక్టర్ ఇతనేనా అంటే అవును అంటుంది యదు వైఫ్. కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న ఇక్బాల్ వెళ్ళిపోతాడు. సత్య వాళ్ళు వస్తే ఉండడు. ఇక్బాల్ ఆటోలో వెళ్తూ ఉంటే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తన అక్కని చంపిన యదుని వదలకూడదని క్రైమ్ స్పాట్ కి వెళ్లి యదు వాడే డ్రగ్స్ తీసుకుంటాడు. వాటిని యదు అమ్ముతాడు. సో యదు అడ్రస్ కోసం కొంతమందిని కలిసి ఈ డ్రగ్స్ అమ్మే అతను కావాలి అని వెతికి దేశమంతా చివరికి హంపీలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోయి ప్రెజెంట్ కి వస్తాం. ఇక్బాల్ దివ్య ఇంటికి వస్తాడు. అక్కడ దివ్య దగ్గర 2 కాఫీ కప్స్ చూసి ఆంటీ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు దివ్య గుడికి వెళ్ళింది నువ్వు త్వరగా కోలుకోవాలని మొక్కుకోవడానికి అని చెప్తుంది. ఇంకా రిషి ఇంట్లో ఉన్నాడని అర్థమైపోయింది ఇక్బాల్ కి. కరెక్ట్ గా ఆ టైంకి విజయ్ నుండి మెసేజ్ వచ్చింది. అది దివ్యకి చూపించడానికి వచ్చిన రిషికి కింద ఇక్బాల్ కనబడతాడు. ఇంకా తనని చూసి రిషి సారీ నేను కావాలని కిడ్నాప్ చేయలా, ఏదో మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి దివ్యతో దివ్య వాడు మెసేజ్ చేశాడు ఇక్బాల్ కింద ఉంటే పైనేం చేస్తున్నావని అంటున్నాడు అని చెప్తాడు. అది విని ఇక్బాల్ ఎవరు విజయ అంటాడు. ఇంకా ఇక్బాల్ కి ఎలా తెలుసా అని రిషి అండ్ దివ్య షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యదుని చూసిన ఇక్బాల్ యదుకి ఏదో ఇంజెక్షన్ వేస్తాడు. ఇంకా యదు కింద పడిపోతాడు. అలా పడిపోయిన యదుని ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ లాగా రోజు ఇక్బాల్ వెళ్ళి ఇంజెక్షన్ వేసేవాడు. ఇక్కడ అవ్వదు హైదరాబాద్ తీసుకెళ్దామని హైదరాబాద్ తీసుకొచ్చి ఇంజెక్షన్ వేశాడు. వాడు ఆ ఇంజెక్షన్ కి డే బై డే హెల్త్ పాడైపోయి జుట్టు రాలిపోయి చివరికి అలా సన్నగా బక్కగా బెడ్ మీద ఉండిపోయాడు. యదు దగ్గర ఉన్న తన అక్క చైన్ తీసుకుంటాడు. ఇలా ఇక్బాల్ యదుకి చేసింది చూపిస్తారు. ఇంకా ఇక్బాల్ రిషిని కూడా కొట్టి డేంజరస్ ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు దివ్య ఎందుకు రిషి ఏం చేశాడు అంటుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అది హసీనాతో యదు గొడవ పడుతున్నప్పుడు కోపంతో యదు ఇక్బాల్ ని కొడతాడుగా, అలానే రిషి దివ్య చెయ్యి ఒకడు పట్టుకున్నాడని గొడవ జరిగినప్పుడు ఇక్బాల్ ని మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాడని రిషి కొడతాడు. ఇంకా రిషి కూడా యదులానే అనుకుని రిషిని కూడా యదులా బెడ్ లో పడేయాలనుకుంటాడు. ఇంజెక్షన్ వేసేలోపు సత్య వస్తుంది. వచ్చి ఇక్బాల్ ని చోటు అంటుంది. అప్పుడు ఇక్బాల్ నన్ను అలా పిలవకు అంటాడు. ఇక్బాల్ ని అలా తన అక్క హసీనా పిలుస్తుంది. సో అలా పిలవకు అంటే అయితే విజయ్ అని పిలవాలా లేదా నేహా అని పిలవాలా అంటుంది. ఇంకా ఇక్బాల్ స్టోరీ రివీల్ అయింది. ఇక్బాల్ తన రిలేటివ్ అయిన రియాజ్ ని కావాలని విజయ్ పేరుతో ఈ కేసులో ఇరికిస్తాడు. ఎందుకంటే ఒకానొక టైంలో హసీనాని అమ్మేయాలనుకుంటాడు. ఇంకా ఆ కోపంతోనే చేస్తాడు. ఇంకా నేహా యదు జిఎఫ్ కదా, అందుకే తన పేరు ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. తనని కిడ్నాప్ చేసేలా ఇక్బాలే ప్లాన్ చేశాడు. అలా కిడ్నాప్ అప్పుడు రిషి మీద అటాక్ చేద్దామని, కానీ అనుకోకుండా ఇక్బాల్కే దెబ్బ తగిలింది. ఇక్బాల్ దగ్గర హసీనా చైన్ చూసినప్పుడే సత్యకి ఇదంతా ఇక్బాల్ చేస్తున్నాడేమోనని డౌట్ వస్తుంది. సో థోమస్తో యదు కోసం హైదరాబాద్లో వెతకమని చెప్తుంది. ఇంకా సత్య అడిగిద్ది నువ్వు ఇలా చేయడానికేనా మీ అక్క నిన్ను డాక్టర్ చదివించింది అంటుంది. అప్పుడు ఇక్బాల్ చూడ్డానికి మా అక్కనే లేకుండా చేశారు, ఈ రిషి దివ్యని కూడా అలానే చేస్తాడు, అందరూ యదులే ఈ ప్రపంచంలో అంటాడు. నువ్వు మీ అక్కలో యదు అంటే భయం చూసావు, కానీ నేను మీ అక్క కడుపులోని ప్రాణం కాపాడలేకపోయానే అని చూస్తున్నా. మీ అక్క కూడా దానికోసమే తాపత్రయపడింది. మీ అక్కని వాడు కడుపుతో ఉన్నాడని తెలిసి కూడా చంపాడు అంటుంది. దానితో ఇక్బాల్ బ్రేక్ అయిపోతాడు. ఇక్బాల్తో అక్క చావుతో మృగంగా మారావు, నా ప్లేస్లో హసీనా ఉన్నా ఇదే చేసేది అని గన్ గురిపెడుతుంది. అది చూసి దివ్య కూడా ఆపడానికి రాదు, ఏం మాట్లాడదు, ఏడుస్తూ ఉంటది. ఇక్బాల్ తనెంత పెద్ద తప్పు చేశాడో అని బాధపడతాడు. సత్య ఇక్బాల్ని షూట్ చేయకుండా అరెస్ట్ చేస్తుంది. ఇక్బాల్ దగ్గరికి వెళ్ళి సత్య తన అక్క చైన్ ఇస్తుంది. అప్పుడు ఇక్బాల్ అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అంటాడు. ఇంకా సత్య తన దగ్గర ఉన్న గన్ థోమస్కి ఇస్తుంది. అందులో బుల్లెట్స్ మ్యాగజైన్ లేదని అడిగితే సత్య హసీనా చనిపోయినప్పటి నుండి గన్నే వాడట్లేదని తెలుస్తుంది. అది విన్న ఇక్బాల్ సత్యని సొంత అక్కలా ఫీల్ అవుతాడు. ఇలా హసీనా అండ్ ఇక్బాల్ కేస్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత సత్య కార్లో వెళ్తుంటే జోసెఫ్ సార్ కాల్ చేసి సత్య క్రైమ్ టీం మళ్ళీ ఫామ్ చేయమంటున్నారు, ఏమంటావంటాడు. ఆ టైంకే సత్య ప్రెగ్నెంట్ అని చూపిస్తారు. సత్య కార్ స్పీడ్ చేసిద్ది ఓకే అన్నట్టు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.